హాయ్ అండి. ఈవినింగ్ టైంలో వర్షం పడినప్పుడు చక్కగా సింపుల్గా మనం మిల్ మేకర్తో బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక 2 ఎండుమిర్చి 4 ముక్కలుగా చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ కారం వేసాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా చక్కగా పొడి చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని నీళ్లు బాగా వేడైన తర్వాత కొద్దిగా మిల్ మేకర్ని తీసుకుని అందులో వేసుకుని ఒక 2 మినిట్స్ బాగా మనం మరిగించి వాటినైతే వేడిగా ఉడికించేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మనం బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. మిల్ మేకర్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా వాటర్ అంతా కూడా మనం బాగా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బియ్యంని మంచిగా వాటర్తో 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు ఇంకా అర గ్లాసు అంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి. 5 మినిట్స్ బియ్యం నానిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుని అన్నం పొడి పొడిగా వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకొని రైస్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం పొడి పొడిగా వచ్చేలాగా మంచిగా మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మనకి మంచి స్మెల్ టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే మనం వేసుకుని జీడిపప్పులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించేసుకోవాలి. జీడిపప్పులు వేసుకుంటే మనకి బిర్యానీలో మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ కారం పొడిని దానిలో వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వేసేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. గరం మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ ముక్కల్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకొని బాగా ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని మనం కన్సిస్టెన్సీని చూసుకొని మనకి సరిపోయేంతగా చక్కగా అందులోకి వేసేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని దాంట్లో రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులు ఉంటే కనుక ఫ్రెష్గా ఆ పుదీనా ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం పుదీనాను కూడా వేసేసుకుని ఒక 3 మినిట్స్ బాగా కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.